హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ సర్కిల్. నేను మీ మెరిసిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. రేపు టెట్ ఎగ్జామ్ ఎవరైతే రాయడానికి వెళ్తున్నారో వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ డే రాసిన వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. సో అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏం చదవకూడదు అనేది ఈ వీడియోలో కొంచెం డిస్కషన్ అయితే చేద్దాము. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఏవి చదవాలి, ఏవి చదవకూడదు, ఏవి చదివితే బెస్ట్ స్కోర్ సాధించవచ్చు తమ్నైల్లో చూసారు కదా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవి చదవకూడదు అన్న దానిపైన డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీటీ కనుక మీరు ఇప్పటి వరకు చదవనట్లయితే ఇప్పుడు కూడా చదవకండి. ఎందుకంటే ఐసీటీ చాలా ఎక్కువ సిలబస్ ఉంది. దానికోసం మీరు ఉన్న టయాన్ని దానిపైన పెడితే దాని నుంచి వచ్చే మార్క్స్ ఎన్నో ఉండవండి. ఒకే ఒక్క మార్క్ ఇస్తారు. దానికోసం టైం అంతా వృధా చేసుకోవద్దు. దానిపైన టైం పెట్టే బదులు తెలుగుకి పెట్టండి. ఎందుకంటే తెలుగు 24 మార్క్స్, మెథడాలజీ 6 మార్క్స్. మెథడాలజీలు కూడా చదవద్దు. ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఇంతకుముందు 2-3 టైమ్స్ మీరు చదివినట్లయితే ఒకసారి రివిజన్గా చూసుకోండి. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం మెథడాలజీలు పట్టుకోవద్దు. మినిమం మీకు రాసే వాళ్ళందరూ టీచర్సే కాబట్టి, కాబోయే టీచర్సే కాబట్టి నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో మెథడాలజీలో అట్లీస్ట్ 2 or 3 బిట్స్ మీరు ఆన్సర్ చేయగలరు, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే. సో అందుకే మెథడాలజీలు అయితే అసలు పట్టుకోవద్దు. ఏవి చదవాలన్న దానికి ఒకసారి చూద్దాము. తెలుగు విషయంలోనికి వస్తే ప్రక్రియలు ఇతివృత్తాలు నేనైతే షార్ట్ కట్స్ పెట్టాను. మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో ఉంచుతాను. షార్ట్ కట్స్లో మీకు చూసేంత టైం ఉంటేనే అవి చూడండి, లేకపోతే అవి కూడా విడిచిపెట్టేయండి. ఎందుకంటే ప్రక్రియలు ఇతివృత్తం అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిట్ అడిగే అవకాశం ఉంటుంది. 3rd to 8th లేదా 3rd to 9th వరకు మీరు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి కోర్స్ అయితే పెట్టాను. మీకు టైం ఉంటే అవి చూడండి, లేదంటే అవి కూడా విడిచిపెట్టేయండి. అయితే దీంట్లో తెలుగులో బాగా వచ్చే మార్క్స్ ఏంటంటే సందులు, సమాసాలు, బేసిక్సే తెలుసుకోండి. ఎక్కువ డెప్త్గా వెళ్ళవసరం లేదు. ఎందుకంటే డిఎస్సికి అయితే డెప్త్గా వెళ్తారు, టెట్కి మాత్రం అందరూ క్వాలిఫై అయ్యేలా చూస్తారు కాబట్టి. సో అవంతా డెప్త్గా వెళ్ళవసరం లేదు. మీరు జస్ట్ బేసిక్స్ తెలుసుకోండి. ఏ సంధికి ఏ సూత్రం ఉందో సూత్రాలు తెలుసుకుంటే చాలండి. ఆటోమేటిక్గా ప్రతి ఏది ఇచ్చినా సరే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. అలంకారాలు, అలాగే ఉత్పలమాల, చంపకమాల, సార్ధులు, మత్తేబం, ఈ 4 కూడా ఒకసారి చూసుకోండి. వాటికైతే కోర్స్ కూడా చెప్పాను. విభక్తులు, ప్రత్యయాలు ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే వీటిపైన బిట్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే అర్థాలు కూడా చదివేంత టైం మీ దగ్గర ఉండకపోవచ్చు. పర్యాయ పదాలు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరండి. ఎందుకంటే ఒక 3-4 మీనింగ్స్లో ఏదో ఒకటి దానికి దగ్గరగా ఉంటుంది. సో మీరు అది ఐడెంటిఫై చేయవచ్చు. అలాగే జాతీయాలు, సామెతలు, వీటిపైన ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇంగ్లీష్ విషయానికి వస్తే టెన్సెస్ చూసుకోండి. ఒకసారి ఫార్ములాస్ చూసుకోండి. టెన్సెస్ S+V1 అంటే సబ్జెక్టు, వర్బ్ దేనికి సంబంధించింది, సింపుల్ ప్రెజెంట్ టెన్సా, కంటిన్యూస్ టెన్సా, ప్రెజెంట్ కంటిన్యూసా, ప్రెజెంట్ పర్ఫెక్టా. సో ఇవి ఒకసారి చూసుకోండి. అలాగే అవి చూసుకున్నట్లయితే దాన్ని బట్టి మీరు అక్కడ ఆన్సర్ అయితే కరెక్ట్గా చేయగలరు. టెన్సెస్ చూసుకున్న తర్వాత నౌన్స్ చూసుకోండి. ఎక్కువగా నౌన్స్ మీద బిట్ అడిగే అవకాశం ఉంటుంది. నౌన్స్లో కరెక్టివ్ నౌన్, ప్రాపర్ నౌన్, ఈ నౌన్స్ యొక్క టైప్స్ ఆఫ్ నౌన్స్ ఒకసారి మీకు ఏంటనేది డెఫినేషన్స్ చూసుకొని సరిపోద్ది. దాన్ని బట్టి మీరు ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. అలాగే సెంటెన్స్ ఏంటి, ఏ సెంటెన్స్కి చెందింది, అంటే ఇది డిక్లరేటివ్ సెంటెన్సా లేకపోతే ఇంపరేటివ్ సెంటెన్సా, అవి ఒకసారి చూసుకోండి. వాటిపైన బిట్ అడిగే అవకాశం ఉంటుంది. యాడ్జెక్టివ్ పైన బిట్ అడిగే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్ పైన బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్ సంబంధించిన కూడా వీడియో చేశాను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. సో అవి ఒక్కసారి చూసుకోండి. ఇంగ్లీష్ విషయానికి వస్తే అవి ఉంటాయి ఎక్కువగా. సో అంటే బిట్స్ ఎక్కడ పోకుండా మీరు చూసుకుంటే ఈజీగా స్కోర్ చేసేయచ్చు. అలాగే మ్యాథ్స్ విషయానికి వస్తే మ్యాథ్స్ విషయంలో అసలు కంగారు పడకండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ అయితే చూసుకొని వెళ్ళండి. దాన్ని బట్టి మీరు ఈజీగా చేయగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్షన్ అయితే పడకండి. టెన్షన్ పడితే మీరు చదివిందంతా గుర్తుండకదు. సో ప్లీజ్ టెన్షన్ అయితే పడకండి. కొత్త టాపిక్స్ ఏం ముట్టుకోవద్దు. సైన్స్ సోషల్ దగ్గర అలాగే ఉండిపోద్దండి. ఎందుకంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, ఇవన్నీ సోషల్లో హిస్టరీ, పాలిటీ ఇవన్నీ కలుపుతారండి ఈవీఎస్. సో అవన్నీ అక్కడే పట్టుకొని ఉండిపోవద్దు. మీరు మొత్తం ఒకసారి చదివేసినట్లయితే రివిజన్ చూసుకొని తప్ప సోషల్, సైన్స్ దగ్గరే ఉండిపోయి మిగిలిన వదిలేస్తే మాత్రం మార్క్స్ పోతాయి. సో ఎక్కువ వచ్చేవి ఇవి. ఇకపోతే సైకాలజీ విషయానికి వస్తే సైకాలజీలో అన్ని టాపిక్స్ అలా చదివేసి మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవడం అంటే కష్టం. సైకాలజీలో బాగా ఎక్కువగా బిట్స్ వచ్చేవి రక్షక తంత్రాలు, సంఘర్షణ,
అలాగే నాయకత్వం, అవరోధాల గురించి, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా వీటిపైన బిట్ అడిగే అవకాశం ఉంటుంది. అవి ఒకసారి చూసుకోండి. మంత్రణ మార్గదర్శకం ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం. అలాగే స్మృతి, విస్మృతి, అలాగే వికాసం, పెరుగుదల, వికాస సూత్రాలు, అభ్యసన సిద్ధాంతాలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు, పావులా ప్రయోగం, అలాగే ప్రజ్ఞా రకాలు, ప్రజ్ఞా పరీక్షలు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇవి అయితే ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. వీటిపైన బిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే బిట్ మిస్ చేయకుండా ఒకసారి చూసుకోండి. ఇప్పుడైనా పర్వాలేదు, ఒకసారి చూసుకొని వెళ్ళండి. సో ఇది టీచర్స్ నేను చెప్పేదైతే. ఇవి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఎలా లేదనుకున్నా సరే ఖచ్చితంగా 120+ బిట్సే వస్తాయండి. ఇవి ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. ఎక్కడ టైము తీసుకోవాలో అక్కడే తీసుకోండి. అనవసరం వాటిపైన టైం అయితే కేటాయించొద్దు. సో ఇది టీచర్స్ నేను చెప్పే సజెషన్ అయితే ఇది. ఎగ్జామ్ అయితే బాగా రాయండి, పీస్ఫుల్గా ఉండండి, మీ మైండ్ని పీస్ఫుల్గా ఉంచండి. నైట్ తొందరగా పడుకొని ఉదయం తొందరగా లేచి ఎగ్జామ్ హాల్లో 1 అవర్ బిఫోరే ఉండేటట్లు చూసుకోండి. మీరు ఇంటి దగ్గరే టెన్షన్ పడుతూ అక్కడికి వెళ్ళేసరికి ఇంకా లేట్కి వెళ్ళి ఆ టెన్షన్లో ఏ ఎగ్జామ్ రాస్తారో ఎలా రాస్తారో అస్సలు అర్థం కాదు. సో అందుకనే పీస్ఫుల్గా ఉండండి. పీస్ఫుల్గా అక్కడికి ఎగ్జామ్ 1 అవర్ ముందే వెళ్ళిపోయి పీస్ఫుల్గా ఉండి ఎగ్జామ్ అయితే బాగా రాయండి ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా రాసిన తర్వాత ఏ విధంగా పేపర్ వచ్చిందో నాతో అయితే డిస్కస్ చేసేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.